అదే విధంగా స్పిరిచువాలిటీ అంటే కేవలం దేవుడు అనే కాదు, ఈ విశ్వంతో మన మనసు, శరీరం, ఆత్మ అన్ని మమేకం అవటం అన్నమాట. ఇక్కడ గౌరంగా దాస్ గారి మాటల్లో భారతదేశంలో ప్రతి ఏడుగురిలో ఒకళ్ళు మెంటల్ హెల్త్ ప్రాబ్లం, మానసికంగా ఏదో ఒక అంశంలో డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, రకరకాల మానసిక ఆందోళనకి లోనవుతున్నారంట. దానికి ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో మనం గమనిస్తే కనుక ఈ డిజిటల్ అడిక్షన్ అనేది, సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, ఐప్యాడ్ కానీ, విపరీతమైన గ్యాడ్జెట్స్ కి అడిక్ట్ అవుతున్నారంట. దానికి డి అడిక్ట్ అయితే కనుక మనకు చాలా వరకు సాంత్వన లభిస్తుందంట. అంతేకాదు మనుషుల్లో స్పిరిచువల్ ఓరియంటేషన్ బాగా తగ్గి వాళ్ళు ఈ ప్రపంచం వైపు ఎక్కువ పరిగెడుతున్నారు. కాస్తో కూస్తో అంతర్లీనంగా మనలో మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా గౌరంగా దాస్ గారు చెప్పారనమాట. అంటే మనిషి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే, విపరీతమైన వర్క్ ప్రెషర్ తీసుకుంటే, ఆ వర్క్ ప్యాషన్ తో పాటు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే కనుక ఆ వ్యక్తి 30 సంవత్సరాలున్నా 50 సంవత్సరాలు ఉన్నట్టు కనపడతారు. అదే వర్క్ ప్రెషర్ తీసుకోకుండా ప్యాషన్ తో సరదాగా వర్క్ చేసుకుంటే వెళ్తే కనుక మనకి వయసు పెరిగిన ఆ స్పిరిచువాలిటీతో ప్రతి దానిలో ఒక ప్యాషన్ కానీ, దానిలో ఒక మీనింగ్ కానీ, దానిలో ఒక పర్పస్ కానీ చూస్తే కనుక మన లైఫ్ స్పాన్ పెరగటమే కాదు, మన ఏజ్ కూడా తెలియదు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. మనం కొన్నిసార్లు అనుకుంటాం మనం తొందరగా ఏజ్డ్ అయిపోతున్నాం అని చెప్పి, కానీ మనం వర్క్ చేస్తూ పోతే, మన వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోతే, మన వర్క్ లో మన ప్యాషన్ ఉంటే గనక ప్రెషర్ తీసుకోకుండా పనిచేసి మనసులో హ్యాపీగా ఉంటూ పీస్ఫుల్ గా ఉంటూ పని చేసుకుంటూ పోతే గనక మన ఏజ్ నెంబర్ మాత్రమే అవుతుంది. సంవత్సరాలు మారినా, క్యాలెండర్ మారినా మనం సేమ్ అదే ఆరోగ్యంతో, అంతే హ్యాపీగా, అదే వయసులో ఉన్నట్టు, చిన్నగా ఉన్నట్టు కనిపిస్తా ఉంటాం అనమాట.